మేము యోధా ప్రజలమని చెప్పట్లేదు, వారి యొక్క వంశము చెప్పట్లేదు, వారి యొక్క జాతిని గురించి చెప్పట్లేదు. ఎందుకని చెప్పట్లేదు? అవి అవసరమే. అక్కడ క్రైస్తవ్యంలో ఈ దరిద్రం ఏది కూడా అవసరం లేదు. ఎవరిని పోసిన రక్తమే వస్తుంది, ఎవరు పోయినా మట్టిలోకి పోవాలి. మంచిగా బ్రతికితే పరలోకం, చెడ్డగా బ్రతికితే నరకం. నేను స్తోత్రం. నీ కులం నీ కూడా రాదు, నీ మతం నీ కూడా రాదు, నీ డబ్బు నీ బంగారు నీతో రాదు. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ ఆశీర్వాదం యొక్క సంస్థానంలో ఇదిగో ఈ జాతిని గురించి, ఈ వంశముల గురించి ఏమి అవసరమే లేదు. నువ్వు చెప్పగలటువంటి మాట ఆమె చెప్పలేదు. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పలేదు. అందుకే అవసరం మాస్టర్ మొద్దుకాయ దగ్గర నమ్మకస్తురాలుగా ఉందండి. మొద్దుకాయ దగ్గర ఎలా ఉంది? నమ్మకస్తురాలుగా ఉంది. మొద్దుకాయ కూడా ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడిగా ఉన్నాడు. తెలుసుకోవచ్చు. ఆమె ఎందుకు నమ్మకస్తుడిగా ఉన్నాడంటే వారు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, వారు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, వారు ఆరాధిస్తున్న దేవుడు చెప్పండి ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, స్వస్థపరిచే దేవుడు, విడుదలపరిచే దేవుడు అని తెలుసుకుంది కూడా ఈ రోజున చాలా మంది చూడండి దేవుని విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు లేదా ఈరోజు సమాజంలో. తెలుసుకోవచ్చు. అలాగే ఉంటే ఖచ్చితంగా నిశ్చలంగా నీకు దారితీస్తున్నామని అర్థం. అలా కాకుండా నువ్వు దేవుని వైపు చూస్తున్నావంటే పరలోకములకు దారితీస్తున్నామని అర్థం. తెలుసుకోవడం కలిగిన కాక నిశ్చయంగా మన నమ్మకత్వాన్ని కాపాడుకోగలుగా, నిశ్చయంగా మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోగలుగా, దేవుని ఎదుటి మాత్రమే నిర్దోషముగా మనం నిలబడగలుగాక. పాపం చేయడానికి చెప్పండి అవకాశం వచ్చిన యోసేపు పారిపోయినట్లుగా నువ్వు లోకమునకు దూరముగా పారిపోదువుగాక. నువ్వు చేసిందల్లా చేస్తా ఉండి, నువ్వు చేస్తున్న పాపం చేస్తూ ఉండి, నువ్వు చేస్తున్న తప్పు నువ్వు చేస్తా ఉండి హల్లెలూయా నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధులను అనుకుంటే కనుక అది ఎంత మటుకి దేవుడు అంగీకరించడు. దేవుని స్తోత్రం. మనుషులకు నువ్వు చెబితే అంగీకరిస్తారేమో కానీ నువ్వు చెప్పేది ఆయన విని చెప్పండి ఆయనకి నచ్చినట్టుగా ఉంటే అంగీకరిస్తాడు. ఆయనకి నచ్చకపోతే చెప్పండి అవరకు అంటాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు అద్భుతాలు చేయలేదా, నీ కొరకు స్పష్టత చేయలేదా, నీ కొరకు ప్రార్థన చేయలేదా, నీ కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేయలేదంటే యేసు ప్రభువు అంటున్నాడు అక్రమము చేయవాళ్ళ మీరెవరు నాకు తెలియదన్నాడు. ఆ మాట మనకు ఏమాత్రం కూడా అనిపించుకోకుండా నమ్మకము కలిగి ఉండముగాక. అందరూ కూడా మోకరిద్దాం.